హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజైతే డబల్ లేయర్ అంబ్రిల్లా కుర్తీ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. నెక్ దగ్గర ఇలా కట్ వర్క్ వస్తుంది. హ్యాండ్స్ వచ్చి ఇలా ఎలాస్టిక్ ఇచ్చి బుట్ట స్లీవ్స్ అయితే ఇచ్చాను. అండ్ కింద అయితే డబల్ లేయర్ వస్తుంది. అండ్ నడుము దగ్గర కూడా కట్ వర్క్ అనేది పెట్టేశాను. ఇది మన కటింగ్ వీడియో అయితే లాంగ్ వీడియోస్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. స్టిచ్చింగ్ అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. చూసారా 2 లేయర్స్ ఎంత బాగా వచ్చాయో, డిఫరెన్స్ ఎంత చక్కగా తెలుస్తుందో. ఇది సింగిల్ కలర్తో కుట్టాను. మనం కావాలి, మనకి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డబల్ కలర్స్తో కూడా కుట్టుకోవచ్చు. అంటే 2 డిఫరెంట్ కలర్స్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. లుక్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అసలు కింద ఫ్రిల్ అనేది అంత వంపు రావడం వల్ల ఏమో కానీ ఫ్రాక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫినిషింగ్ వేసుకున్నా కానీ మనం నడుస్తూ ఉంటే మన పాదాలకు తగ్గట్టు మూవ్ అవుతూ చాలా బాగుంది ఫ్రాక్ అయితే. ఈరోజైతే ఇది స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంతకన్నా మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే ఇదిగోండి లైనింగ్ అయితే అటాచ్ చేస్తున్నాను. మనం ఇందులో వచ్చే తలకి లైనింగ్ అనేది 2 పార్ట్స్గా కట్ చేసుకుంటాము. మొత్తం చెస్ట్ దగ్గర అయితే అంటే కట్ వర్క్ కింద ఒక లేయర్ వస్తుంది లైనింగ్, కట్ వర్క్ ఒక లేయర్ వస్తుంది లైనింగ్. కట్ వర్క్ ఏదైతే వస్తుందో దానికైతే మనం ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అన్నది అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ 14.5కి ఒక పార్ట్ తీసుకుంటే లైనింగ్, 15.5కి ఇంకో పార్ట్ తీసుకోవాలంటే అంగుళం డిఫరెన్స్ అనేది ఉండాలి. కట్ వర్క్ కోసం క్లాత్ రివర్స్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా ఉండడం కోసం ఈ విధంగా 2 లేయర్స్లో లైనింగ్ అయితే మనం తీసుకుంటాము. ఫస్ట్ లేయర్ అటాచ్ చేసుకున్నాను. అటాచ్ చేసుకొని దీనికి కట్ వర్క్ అనేది చూసారా, ఫస్ట్ లేయర్కి నేను ఫస్ట్ లైనింగ్ పెట్టాను. దాని మీద కట్ వర్క్ మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో క్యాన్వాస్ ఫస్ట్ అయితే అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక లైన్ అటాచ్ చేసుకున్నాము అంటే మనం కట్ వర్క్ కోసం క్లాత్ తిప్పుకుంటున్నా ఎక్కడ కదలకుండా నీట్ ఫినిషింగ్ తోటి ఉంటుంది. ఎక్కువ లైనింగ్ ఉంది అనిపించి కొంచెం అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం మా పెన్ను మార్కింగ్ ఏదైతే ఉందో ఆ మార్కింగ్ ప్రకారంగా కట్ వర్క్ అనేది తిప్పుకుంటూ కుట్టుకోవాలండి. కావాలి అనుకుంటే మనం స్టిచ్చింగ్ ముందైనా కట్ చేసుకోవచ్చు, బట్ నాకైతే ఈ ప్రాసెస్ అన్నది ఈజీగా ఉంది. అందుకోసమని నేనైతే కటింగ్ కుట్టుకున్న తర్వాతే చేస్తున్నాను. ఫస్ట్ మార్కింగ్ ఏదైతే ఉందో ఆ మార్కింగ్ మీద ఎక్కడ అటు ఇటు అవ్వకుండా కరెక్ట్గా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఈ మెథడ్లో కనుక ట్రై చేసాము అంటే మొత్తం అంతా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు కట్ చేసుకుంటాను నేను. మొత్తం ఈ విధంగా కట్ చేసుకొని కోణం ఏదైతే ఉందో అక్కడ కత్తెరతోటి చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకొని క్లాత్ అన్నది ఇప్పుడు రివర్స్ చేసుకున్నాము అంటే ఈజీగా రివర్స్ అవుతుంది అండ్ ఉగ్గు అన్నది రాదు. మనం ఎప్పుడైతే ఈ కోణం దగ్గర కటింగ్ అనేది నీట్గా ఇవ్వమో అంటే చివరి వరకు కుట్టు అన్నది కట్ అవ్వకుండా చివరి వరకు మనం కటింగ్ అన్నది నీట్గా ఇవ్వకపోతే కోణం రివర్స్ చేసినప్పుడు ముడతగా వస్తుంది, ఉగ్గుగా ఉంటుందండి. అలా ఏమీ ఉండకుండా ఉండాలి అంటే కోణం దగ్గర కటింగ్ అన్నది నీట్గా ఇవ్వండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఈ విధంగా లైనింగ్ ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇప్పుడు మనం తీసుకున్న క్యాన్వాస్కి అటాచ్ చేసి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. కావాలి అనుకుంటే ముందే క్యాన్వాస్కి లైనింగ్ మనం ఐరన్ అన్నా చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ ఐరన్ అన్నది వాడలేదు. ఈ విధంగా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇంకో లేయర్ లైనింగ్ ఉంది కదా, దాన్ని రైట్ సైడ్ పెట్టుకోండి. రైట్ సైడ్ పెట్టుకొని నెక్ ఎంతవరకు వస్తుందో మనకు ఐడియా ఉంటుంది కదా, నెక్ విడ్త్ అన్నది మార్కింగ్ చేసుకుంటాం కదా. కదలకుండా ఉండడం కోసం జస్ట్ ఆ మిడిల్లో వరకు ఒక స్టిచ్ అన్నది వేసుకోండి. మొత్తం వేయద్దు, షోల్డర్ దగ్గర జస్ట్ మిడిల్లో వరకే వేస్తున్నాను ఎందుకంటే కదలకుండా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు నెక్ దగ్గర హెచ్చు తగ్గులు కట్ చేసుకొని మనం ముందుగా నెక్ ఇట్లా కరెక్ట్గా సెంటర్ చూసుకొని ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ నెక్ అన్నది కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న నెక్ని ఈ విధంగా సెంటర్కి కరెక్ట్గా చూసుకొని ప్లేస్ చేసుకోండి. అటు ఇటు హెచ్చు తగ్గులు రాకుండా ఒకసారి కొలుచుకుంటున్నాను. నెక్స్ట్ స్టిచ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు ఈ విధంగా కొలతలు అయితే తీసుకోండి. కొంచెం అటు ఇటు అయినా కానీ ఒక సైడ్కి వెళ్ళిపోయి అసలు ఫినిషింగ్ బాగుండదు. కట్ వర్క్ కదా, అందులో మనం అంటే క్లాత్కి మనం ఐరన్ ఉంటే ఐరన్ అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఐరన్ అయితే వాడడం లేదు. స్టెప్ బై స్టెప్ ఐరన్ వాడాలి అంటే టైం ప్రాసెస్, అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా ఐరన్ ఏం వాడలేదు. కరెక్ట్గా టేప్ తీసుకొని టేప్తో ఫస్ట్ అయితే ఈ విధంగా మెజర్ చేసుకున్నానండి. మెజర్ మార్కింగ్ చేసుకొని కదలకుండా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు కట్ వర్క్ అనేది రౌండ్ షేప్ తీసుకుంటున్నాను.
తిప్పుకుంటూ నిదానంగా కోణం దగ్గర సూది కిందికి దించుకుంటూ మళ్ళీ కోణం పక్కకి రాగానే సూది పైకి లేపుకొని ఈ విధంగా అయితే కరెక్ట్గా ఫినిషింగ్ వచ్చేటట్టు నిదానంగా కొంచెం టైం పడుతుంది, బట్ అయితే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్లో ఉందండి ఈ కట్ వర్క్ అనేది, కాబట్టి టైం ప్రాసెస్ అయినా తప్పదు. నిదానంగా ఈ విధంగా తిప్పుకుంటూ కుట్టుకోండి. ఇప్పుడు లోపల ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ అయితే చేసేసి మనకి కోణం ఏదైతే ఉందో ఆ కోణం దగ్గర ఈ విధంగా ఘాట్లు పెట్టి పూర్తిగా లైనింగ్తో సహా క్యాన్వాస్ని రివర్స్ చేసాము అంటే లోపల మనం ఎక్కడ క్యాన్వాస్ వాడినట్టు కానీ నెక్ని రివర్స్ చేసినట్టు కానీ కనిపించదండి. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం టోటల్గా 2 లేయర్స్ లైనింగ్ అయితే ఫ్రంట్ పార్ట్కి అయితే అటాచ్ చేసేసాము. మొత్తం కోణాన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఏదైతే కట్ చేసుకున్నామో కింది సైడ్ అయితే సన్నగా ఫోల్డ్ చేసి కుట్టుకొని ఒక అంగుళం హైట్లో ఈ విధంగా ఎలాస్టిక్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అంటే ఇప్పుడు మన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతకి ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకోండి. నా హ్యాండ్ లూజ్ 10 ఉందనుకోండి, ఒక 9 తీసుకోండి. 9 తీసుకొని 10కి వచ్చే వరకు మాత్రమే ఈ విధంగా లాక్కుంటూ కుట్టుకోండి. మరీ ఎక్కువ లాగొద్దు, మరీ తక్కువ అసలు లాక్కుండా ఉండను వద్దు. ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ కింద మాత్రం అంచులు మడిచి కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ హైట్లో ఇట్లా మార్కింగ్ చేసుకొనైనా కుట్టుకోండి. లేదు మార్కింగ్ అవసరం లేదు, మేము కరెక్ట్గా పట్టుకుంటాము అన్నా ఓకే. సూది కిందికి దించండి ఎలాస్టిక్ పెట్టిన దగ్గర. ఇక ఎలాస్టిక్ లాగుతూ ఉండండి, క్లాత్ అయితే అదే అడ్జస్ట్ అయిపోతుంది. చూసారా, ఈ విధంగా 2 హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను. చాలా సింపుల్, చూడడానికి రిచ్ లుక్గా బాగుందండి ఫ్రాక్ అయితే మాత్రం. ఇంకా బ్యాక్ పార్ట్ ఏం లేదు, నెక్ రివర్స్ చేసుకున్నాను కాబట్టి ఇంకా వీడియో అయితే చూపించలేదు, లాంగ్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు మనం కుట్టుకున్న హ్యాండ్స్ని అయితే అటాచ్ చేసుకుందాము. అటు సైడ్ ఇటు సైడ్ నార్మల్గా కుట్టేసుకొని మిడిల్లోకి వచ్చాక ఒక 5 నుంచి 6 బుట్ట అంటే సన్న కుచ్చు అన్నది పెట్టేసుకుంటున్నాను. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా వేలో చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే హ్యాండ్ కుట్టుకొని దాని మీద డబల్ స్టిచ్ అన్నది వేసేసుకున్నాను. ఇప్పుడు మనం అంబ్రెల్లా ఏదైతే కట్ చేసుకున్నామో దానికి కింది పక్క అంచు అన్నది కుట్టుకుంటున్నాను. నార్మల్ మిషన్ మీదే కుడుతున్నాను, లైనింగ్ కాబట్టి. ఇప్పుడు దీని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్లో కూడా మనం 2 లేయర్స్ కట్ చేసుకున్నాం కదా, ఒక లేయర్ వచ్చేతలకి ఒక 28 ఇంచెస్ తీసుకుంటే ఇంకో లేయర్ వచ్చేతలకి 22 అలా తీసుకున్నామండి. 28 ఉన్నది ఫస్ట్ జాయింట్ చేసుకోండి లైనింగ్కి. 28 ఉన్నదాన్ని ఎక్కడ కుచ్చు పెట్టకుండా నీట్గా అటాచ్ చేయాలి, అప్పుడే ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా ఒక లేయర్ అయితే అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద 22 ఇంచెస్ ఏదైతే తీసుకున్నామో ఆ లేయర్ని కూడా అటాచ్ చేస్తున్నాను. ఇది కూడా ఇందాక అలాగే సేమ్ మెథడ్లో మనము 1 by 1 సాగదీయొద్దు, అట్లా అని మరీ ఇరికిచ్చినట్టు కుట్టకుండా జస్ట్ అలా పట్టుకోండి. క్రాస్ కాబట్టి మనం తీసుకుంది, క్లాత్ ఊరికనే సాగిపోతూ ఉంటుంది. లూజ్ ఇచ్చుకుంటూ మనం నైట్గా కనుక అటాచ్ చేసుకున్నామంటే ఫినిషింగ్ బాగుంటుందండి. లాగొద్దు, అసలు లాగారు అంటే అంబ్రెల్లా లుక్కే చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా నీట్గా సెకండ్ పార్ట్ని కూడా అటాచ్ చేసాము అంటే మనకి ఇక్కడ డిఫరెన్స్ అన్నది తెలుస్తుందండి. అండ్ వచ్చేసరికి మనకి ఇక పీకో చేసినప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఈ విధంగా 2 లేయర్స్ అటాచ్ చేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉంది చూడండి. రెండిటికి డిఫరెన్స్ అన్నది ఇది. ఇప్పుడు మనము పైన బాడీ పార్ట్ అన్నది అటాచ్ చేద్దాము. ఇదిగోండి మిడిల్లో ఇలా కట్ అయితే ఇచ్చేసాను. కట్ ఎందుకు ఇచ్చాను అంటే మనం 2 పార్ట్స్గా ఉంది మన పైన బాడీ పార్ట్ అన్నది. ఒకటి కట్ వర్క్ వచ్చింది, ఇంకొకటి కట్ వర్క్ రాంది. 2 కలిపి అటాచ్ చేయడం అన్నది కుదరదు కాబట్టి 2 వేరువేరుగా అటాచ్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ లేయరు మనం కట్ వర్క్ ఏదైతే చేసామో ఆ లేయర్ కాకుండా కింద కట్ వర్క్ కింద ఇంకో లేయర్ మనం పెట్టాం కదా, నెక్ దగ్గర కట్ వర్క్ చేసి రివర్స్ చేసిన లైనింగ్ ఏదైతే ఉందో దానికి ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేయాలి.
ఇదిగోండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది చూడండి. బ్యాక్ పార్ట్ అటాచ్ చేశాను, ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేశాను. ఇప్పుడు వచ్చేతలకి సైడ్ జాయింట్లు అన్నవి స్టిచ్ చేస్తున్నాను. ఒక సైడ్ జాయింట్ చేశాక మీకు క్లారిటీగా చూపిస్తాను. నడుము దగ్గర కరెక్ట్గా చూసుకొని హెచ్చు తగ్గులు లేకుండా మనం సైడ్ జాయింట్ ఈ విధంగా చేసాము. ఇదిగోండి ఇప్పుడు కట్ వర్క్ చూడండి, పైన లేయర్గానే ఉంది. అండ్ కింద లైనింగ్కి మాత్రమే మనం బాడీ పార్ట్ అన్నది అటాచ్ చేసాము. ఈ విధంగా రెండో సైడ్ కూడా మనం స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోండి. సైడ్ లూజ్ చెక్ చేసుకుంటూ మొత్తం ఈ విధంగా కనుక మనం కుట్టుకున్నాము అంటే మన అంబ్రెల్లా డబల్ లేయర్లోది అయిపోతుంది. ఇప్పుడు చూడండి క్లారిటీగా. ఇదిగోండి మనం కావాలి అనుకుంటే ఈ విధంగా క్రాప్ టాప్ లాగా కూడా ఉంటుంది చూడ్డానికి. లైనింగ్ మాత్రమే మనం కింది పార్ట్ని అటాచ్ చేసాం కాబట్టి నడుము దగ్గర కట్ వర్క్ అయితే ఇలా ఉంది. నాకు ఎందుకో డౌట్గా అనిపించింది వాష్ తర్వాత ఈ ఫినిషింగ్ ఉంటుందో లేదో అని చెప్పేసి, అందుకని నేను కలిపి స్టిచ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనము ఇక సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత పీకో అన్నది చూపిస్తున్నాను. కింద 2 లేయర్లు ఉన్నాయి కదా, ఆ 2 లేయర్లు పీకో అయితే చెయ్యాలి. దానికోసం నేను ఈ విధంగా వైర్ తీసుకున్నాను. క్లాత్లో వైర్ పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఇక మనం పీకో ఎలా చేస్తారో అందరికీ తెలుసు కదా, శారీ అంచులు కుట్టినట్టే సేమ్ టు సేమ్ బ్యాక్ సైడు ఫింగర్తో బాగా లాగండి. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మన చేతిలో ఉన్న క్లాత్ని ఎంత లాగగలిగితే అంత లాగండి. అప్పుడు మాత్రమే రింగ్స్గా మనం కింద అంబ్రెల్లా అన్నది తిరుగుతుంది. చూడండి బ్యాక్ సైడ్ ఎలా రింగ్స్ ఫామ్ అవుతున్నాయో. ఈ విధంగా 2 లేయర్స్ కనుక మనం జిగ్జాగ్ లాగేసుకున్నాము అంటే ఫ్రంట్ బోస్గా ఉందని చిన్న ఫ్లవర్ అయితే రెడీ చేశాను. వీడియో అయితే ఇదండి. నచ్చిందా, అర్థమయ్యిందా? ఇంకా ఏదన్నా అర్థం కాకపోతే కామెంట్ అయితే పెట్టేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అక్కడక్కడ కొన్ని షార్ట్స్ అయితే మిస్ అయ్యాయి, అందుకోసమే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. ఇక ఉన్నవరకన్నా వీడియో పోస్ట్ చేద్దాము అని ఈ విధంగా అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను. డబల్ లేయర్ అయితే ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.